చూడండి ప్రియులరా, ఇక్కడ చక్కని మాట మనం చూస్తూ ఉన్నాం. మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలను. చూడండి ప్రియులరా, ఈరోజు మన వాక్య ధ్యానం ఏంటంటే సత్క్రియలు ఎలా చేయాలట. జట్టి సుబ్బారావు గారు ఉన్నారు కదా, వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట అంటూ ఉంటారు. మన సభలు చూసినా, సేవకుల కూడిక చూసినా, నాన్న చనిపోయినప్పుడు కూడిక పెట్టాం కదా, కుటుంబం నిమిత్తం ఆదరణ కూడిక, అది చూశారు. వారింటికి మేము వెళ్ళినప్పుడు ఒక మాట వాడారు. అమ్మా, ఎంతోమంది చేస్తారు, డబ్బులు ఉన్నాయి కనుక గొప్ప కొరకు, వాళ్ళ గొప్పతనం కొరకు ఖర్చు పెట్టేవారు ఉన్నారు. కానీ మిమ్మల్ని చూసినప్పుడు మాకు సంతోషం ఏంటంటే ఉందా లేదా అనేది కాదు, కానీ ఒక మనిషిని చూసే విషయంలో, ఒక మనిషికి పెట్టే విషయంలో, ఏదైనా ఒక ఇచ్చే విషయంలో, వచ్చిన వారిని పరామర్శించే విషయంలో. మేము లోకంలో ఉన్నాం, మా పరిస్థితులు వేరు, ఇక్కడున్న వాతావరణం బయట ఉండదు. కానీ ఇక్కడ ఎంట్రన్స్లోకి రాగానే ఒక రకమైన ప్రసన్నత, దేవునికి మహిమ కలుగును గాక. మనస్ఫూర్తిగా చేస్తారు, పేరు కోసం కాదు. చేసేది ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తారు, అది దేవుడు సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని నామమును బట్టి. అందుకే మా చిన్నబాబు గారు కూడా అంటారు, ఏమని, ఇది దేవుని సన్నిధిలో దేవునికి సభలు పెట్టేటప్పుడు పెళ్ళిళ్ళు బాగా చేసుకుంటారు, ఇల్లు బాగా కట్టుకుంటారు. చాలామంది మీటింగులకు వచ్చేసరికి ఏదో ఒక లోపం చూపిస్తారు. గొప్ప గొప్ప సేవకులు కూడా లోపాలు కనపడితేనే, అవసరతలు కనపడితేనే అక్కడ అవసరత తీరుద్దామని అనుకుంటారు. వాళ్ళు వచ్చేటప్పుడు మన ఉద్దేశం ఏముంటుందో తెలుసా? గొప్పవారిని పిలిచేటప్పుడు మనం గొప్పగా ఏర్పాటు చేయాలి. యేసన్న గారు ఎంత మెచ్చుకున్నారు తెలుసా? ఏంటి ఈ పోస్టర్ ఏంటి, ఇంతవరకు నేనే వేయలేదు, ఆయిల్ ప్రింట్, ఇది నేనే వేయలేదు, ఎందుకు ఎంత ఖర్చు పెట్టారు, మా పేపర్ చూసారా మీరు అనని ఆయన మురిసిపోయేవాడు అనమాట. చేసే ప్రతి పనికి ఉంది. మనతో 6 సంవత్సరాలే అయినా ఆయనతో మనకున్న అనుబంధం ఏమండి 60 ఏళ్ళ దాకా మరిచిపోయేటట్టుగా లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రాణంగా ప్రేమించారు, చెల్లెళ్ళ కన్నా ఎక్కువగా చూసుకున్నారండి. ఎందుకంటే బాధ్యతలను బట్టి వాళ్ళనన్నా గద్దించారేమో, కానీ మమ్మల్ని మెచ్చుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎప్పుడు మమ్మల్ని ఘనతగానే చూశారండి. మీటింగ్కి మనం 8:30కి రమ్మంటే 7:30కి వచ్చి కూర్చుంటే కాలు చెయ్యి ఆడేది కాదు. కారణం మనం గొప్ప కాదు, యేసయ్య మనల్ని నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి వాళ్ళకి యేసయ్య ఆ ప్రేమ వారి హృదయంలో కొమ్మరించాడు. అందుకనే పో, రేపటి దినాన్ని స్పీకర్ అయితే ఈరోజే మన దగ్గరికి గుడారాలు పనులు చేపిస్తూ బస్సు జనాన్ని వేసుకొని మన మధ్యలోనికి వచ్చారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి గణపరుద్దామా ప్రియులారా. దారిని వెళ్తూ అన్న మా చర్చి యానివర్సరీ, అబ్బో చర్చి మా మినిస్ట్రీయే యానివర్సరీలు మేము చేయమమ్మా, మాకే చేసుకుంటే సంవత్సరం అంతా సరిపోయి. ఎప్పుడు చెప్పండి అన్న డేటు నాకు రోజు ఉంటాయి డేట్లు, నీకెప్పుడు కావాలో చెప్పవు. ఆదరణ సభలు, ఆదరణ యానివర్సరీ అని రాసుకొని మరి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వస్తా. దేవునికి మహిమ కలుగును గాక. మన చర్చి ప్రతిష్ట చూశారు కదా మీరు, ఆయన వస్తున్నారు. ఏదో సంతోషం, ఏం చేయాలో అర్థం కాక మొండి గోడలతో ఉన్న ఈ చర్చికి ఎట్టొకట్ట ద్రాక్ష గుత్తులు 4 బాక్సులు తెచ్చి ఏమండి కడితే ఎట్ట చూశాడు. చూస్తే పనులంతా ఉట్టి గోడ మందిరం మొండి విధానంగా ఉంది. ఇట్ట కట్టితే ఎక్కొచ్చి అంటాడు, పైకొచ్చి భోజనాలు ఉన్నాయి అనుకుంటా, అది కూడా వేశారు. అబ్బో మేము వెయ్యం,
భోజనాలని వేశారు. భోజనం కోసం వచ్చిన వాళ్ళు భోజనం చేయండి, వాక్యం కోసం వచ్చిన వాళ్ళు వాక్యం వినండి అని. అయినా యువదాన ద్రాక్ష గుత్తులు కడితే ఎవరు డబ్బులు ఇచ్చేది మీకు? ఏమండి, వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకొని డబ్బులు ఎవరు ఇస్తారు మీకు అనని ఎంత మురుసుకుంటా ఉండేవాళ్ళు. క్యారేజీ మేమిచ్చి వస్తే ఆ క్యారేజీ ఎందుకు వచ్చారో తెలియదు. తలా ఒక పని చేస్తున్నాం, పంపులు వస్తున్నాయి, మనం అక్కడ పట్టుకోవటం కదా. ఏమండి, ఏం చేయాలో అర్థం కాదు. నేను అప్పుడే దోపుకొని అమ్మ చీర ఆరేస్తున్నా ఖాళీ స్థలంలో. అంటున్నారు ఇంకింతే, కిందకి మీదకు చూసాడండి, అంతే చూస్తూ ఉన్నాడు. ఏం లేదులే, క్యారేజీ ఇచ్చిపోదామని వచ్చా. ఇటు వెళ్తా క్యారేజీ. గుంటూరులో వేల మంది సేవకులు ఉంటే వాళ్ళందరూ చెప్పుకున్న మాట ఏంటంటే, ఆయన ఉన్న దినాల్లో మేరక్కను చూసుకోవటానికి మాటికి ఆదరణకర్తకి వెళ్ళి రేపకక్కను చూసుకుంటున్నాడు అని చెప్పుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమండి, కొన్ని శ్రమల్లో కొన్నిసార్లు ఆదరణ మనకు వాళ్ళు లక్షల రూపాయలు ఇచ్చారా లేదా అన్నది కాదు, లేదు వాళ్ళ వల్ల మనకేమైనా కలిసి వచ్చిందని కాదు. సచ్చేటట్టున్న మా జీవితాలని ఏమండి, జీవం లేకుండా బ్రతుకుతున్న మా బ్రతుకుల్లో ఆదరణగా నిలబడ్డాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక.